అత్తయ్య, మిమ్మల్ని కిచెన్ రూమ్ కి రావద్దన్నాను కదా. ఇక్కడ చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ లేవు. అత్తయ్య, షాప్ కి వెళ్ళి పాలు తీసుకొని రండి. సరేమ్మా. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వమా, నేను తీసుకుని వస్తాను. మీరు ఆగండి. అత్తయ్య, మీరు వెళ్ళి తీసుకుని రండి. ఏయ్, ఏంటే ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? అవును, అక్కడ కూర్చోవద్దు, ఇక్కడ కూర్చోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి నసపెడుతున్నావు. నేను కోపంగా మాట్లాడేదే మీకు కనిపిస్తుందండి. అత్తయ్యకి బీపీ కంట్రోల్లో లేదు. నేను ఇంట్లో లేనప్పుడు ఉప్పు, కారం, ఆయిల్ అన్ని ఎక్కువగా వేసుకుని మ్యాగీ చేసుకొని తింటా ఉంది. అందుకే కిచెన్ లోకి రావద్దన్నాను. డైలీ వాకింగ్ చేయాలని అందుకే అప్పుడప్పుడు షాపుకు పంపిస్తున్నానండి. పెద్ద ఆవిడ కదా, కొంచెం నెమ్మదిగా చెప్తే సరిపోతుంది కదా. కొన్ని విషయాలు గట్టిగానే చెప్పాలండి. సాఫ్ట్ గా చెప్పినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే నాకు ఏ సమస్య ఉండదు కదా. అందరినీ బాగా అర్థం చేసుకుంటావు జాను నువ్వు. థ్యాంక్ యూ.